బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515556. యాక్చువల్‌గా మీరు సినిమా రంగం మీద కూడా అంటే సినిమా రంగంలోకి కూడా వచ్చారు. యాస్ ఎ నిర్మాతగా, ఒక దర్శకుడిగా అండ్ స్టోరీ రైటర్ ఆల్సో. స్టోరీ రైటర్ అన్నీ తీసుకున్నారు. 'వందే భారత్' అనే సినిమా తీశారు. కూడా కుటుంబ సమేతంగా చూసేది కానీ మంచి ట్రెడిషనల్గా మంచి సినిమాలు లేవు అంటున్నారు. కాబట్టి నేను దేశానికి అనుకూలంగా, మత శక్తులకు వ్యతిరేకంగా, కుల మతాల సంబంధం లేదు ఇక్కడ. మన మత శక్తులు అంటే ఛాందసం కాకుండా టెర్రరిజం ఉంటుంది కదా, తీవ్రవాద శక్తులకు వ్యతిరేకంగా ఒక స్టోరీ వెళ్ళి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ డిస్కస్ చేసి కథ వినిపిస్తే వాళ్ళకు నచ్చింది. అది ఎందుకు నచ్చిందంటే, సార్ మీరు టెర్రరిస్టులను చూపిస్తున్నారు కానీ మంచి ముస్లిమ్స్ కూడా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సంతోషించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ వ్యతిరేక భావాలు ఎక్కువై ఉంటున్నాయి కాబట్టి, వాళ్ళ భావజాలం పేరుతో కూడా దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇది బాగుంటుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. రీచ్ కాకపోవటానికి కారణం ఏంటంటే, సినిమా తీయటం వేరు, దాన్ని ప్రచారం చేసుకోవటం వేరు. పబ్లిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్, అక్కడ నేను చాలా వీక్ అయ్యా. తర్వాత థియేటర్లు దొరకటం కష్టం చిన్నవాళ్లకు. అయితే నేను నా వరకు నేను కొన్ని థియేటర్ దొరికించుకొని రిలీజ్ చేసుకోగలిగా. ప్రాబ్లం ఏంటంటే, ఇది ప్రతి ఒక్క అందరి ప్రాబ్లం అండి. మీ ఆడియన్స్ వినండి, ఏంటంటే చాలా మందికి సినిమాలు ఎందుకు పోతాయి కొత్త గమనించండి. థియేటర్లు 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఇస్తే ప్రచారం చేసుకుంటారు నిర్మాతలు. వీళ్ళు ఏం చేస్తారంటే, థియేటర్లు 2 రోజుల ముందు ఇస్తారు. ఎందుకు? అప్పటిదాకా ఎవరు తీసుకుంటారో చూసి, ఎవరు తీసుకోకపోతే ఖాళీగా ఉన్న థియేటర్ మనకి ఇస్తారు. అలా ఇచ్చేసరికి 2 డేస్లో వీళ్ళు ప్రచారం చేసుకోలేరు, మెటీరియల్ పోవడానికి టైం పడుతుంది కదా, అట్లా కొంత అవుతుంది. తర్వాత ప్రచారానికి ₹1 కోటి కానీ అట్లీస్ట్ 75 లక్షలు కావాలి. చిన్న సినిమాలు కూడా 50 లక్షలు సరిపోవు. ఈ క్రమంగా ఈ వీక్ పాయింట్ల వల్ల నాది కూడా రీచ్ కాలేకపోయింది. చూసిన వాళ్ళకి బాగా నచ్చింది. కొంచెం ఎండింగ్లో కళ్ళు నీళ్ళు పెట్టారు ఆ సినిమా చూసి. ఆ తర్వాత ఈ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సుమన్ గారు కూడా బాగా సహకరించారు. సినిమా సుమన్ గారు ఒక మంచి రోల్ వేశారు. సుమన్ గారు సుద్దాల శివతేజ గారు పాట రాశారు. అన్నీ బాగున్నాయి, కాకపోతే ప్రచారం చేసుకోవడం మేము కొన్నాం. అది మెయిన్. కరోనా తర్వాత సినిమాల యొక్క స్వరూపం అనేది కూడా మారిపోయింది. ఏంటంటే, ఒక సినిమా తీసామా, ఎంత బడ్జెట్, ₹1 కోటి పెట్టి బడ్జెట్ పెట్టుకుంటే దాని తర్వాత ఇంకో కోటి పెట్టి పబ్లిసిటీ చేసుకుంటేనే ప్రేక్షకులకు రీచ్ అయ్యేటట్టు ఉందన్నమాట. దానికంటే సపరేట్ బడ్జెట్ అనేది కూడా సెట్ చేసుకోవాలి. కానీ ఈసారి ఏదైనా సినిమా తీసేటట్టయితే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రచారానికి ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది సెట్ చేసుకున్నారంటే మంచి మంచి సినిమాలు కూడా మీ దగ్గర నుంచి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టోరీస్ అవుతున్నాయి, అది ఆ ప్రయత్నం ఉంటా. ఓకే సార్, నైస్ సార్. ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. మరి ఆ బొమ్మ చూస్తే కొంచెం సైజ్ పెద్దగా, మన గడుక్కాయ పెద్దగా ఉన్నాయి. కాకపోతే అదే ఒక ప్రదర్శనలకు వెళ్ళేటప్పుడు చిన్న బొమ్మలు అంటే చిన్న ప్రదర్శనలు అట్లున్నాయి అనుకోండి, అంటే సైజ్ ఏమైనా తగ్గిస్తారా, లేకపోతే దాన్ని క్యారీ చేసుకుంటే ఆ బొమ్మను తీసుకెళ్ళటం లగేజీ పరంగా కానీ లేకపోతే జర్నీ పరంగా ఒక్కొక్కసారి రెగ్యులర్ కాదు, చిన్న ప్రోగ్రామ్ సరదాగా ఫ్రెండ్లీగా చేసి ఉంటాయి. లేదంటే బడ్జెట్ ఎక్కువ లేదు సార్, ఏదో చేయండి సార్ ఏదో అంటే అట్లా మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇస్తే చేస్తాం అంటే మనం మునిగిపోతాం. చిన్న పెద్ద ఏది వదలకుండా ప్రోగ్రామ్ చేయాలి. అందువల్ల దానికి చిన్న బొమ్మలు ఉంటాయి, పప్పెట్లు కూడా ఉంటాయి. అవునా? నేను కూడా కావాలంటే ఇప్పుడు పప్పెట్ కూడా తీసి చూపిస్తాను. ఓకే సార్. ఏంటంటే ఎండింగ్ లో ఇట్లాంటిది ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, గడుకాయ అయితే కొంచెం పక్కన పెట్టేద్దాం. మరి అయితే లాస్ట్ లో మరి ఆ పప్పెట్ ఏదో మనం చేద్దాం సార్. కాకపోతే దానికంటే ముందు మీరు వెంట్రుకలాక్సిస్ట్ అని చెప్పారు, అలాగే మిమిక్రీ అని చెప్పేసి అన్నారు. కానీ మిమిక్రీదే ఇప్పటివరకు నాకు ఏది పరిచయం చేయలేదు మీరు నాకు. మిమిక్రీ అంటే ఇందాక జంతువులు చెప్పాను కదా, జంతువులు చేశారు. అంటే యాక్టర్స్ కానీ ఏదైనా చేసి 3 సౌండ్స్ చెప్పా కదా. ఇక్కడ మిమిక్రీ అనగానే అందరూ ఏమనుకుంటారంటే వాయిస్ మాత్రమే మిమిక్రీ అనుకుంటారు. మిమిక్రీలో రకాలు ఉంటాయి. నవ్వించడం కానీ, ఈ స్టాండ్ ఆఫ్ కామెడీ మిమిక్రీ నుంచి పుట్టిందే. అంతే సార్, బాగా ఫేమస్ అవుతుంది. ఆ సౌండ్స్ అనుకరించడం, మ్యూజిక్ అనుకరించడం. నా ఫస్ట్ మిమిక్రీ మ్యూజిక్ నుంచి వచ్చింది. కుర్బానీ సినిమాలో లైలా ఓహో లైలా అనే పాట ఉంది కదా, అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత మిగతా అంశాలు నేను తీసుకోవడం జరిగింది. వాయిస్ విషయానికి వస్తే నేను మొట్టమొదటి గొంతుని అనుకరించిన గొంతు ఉషశ్రీ గారు. ఓకే, అంటే కొత్త జనరేషన్ తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఛానల్స్లో పాత వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఆయన గొంతు శ్రీ గురుభ్యో నమః. నాయన శ్రీరాముడు ఉన్నాడు చూసావా, అలనాడు రామాయణ కాలంలో శ్రీరామచంద్రుల వారు, ఇది ఆయన గొంతు. ఒక ఆయన క్వశ్చన్ వేశాడు గురుగారు, తుంటరి ఇప్పుడు ఒక్కసారి ఇంత మహానుభావులు కూడా ఇబ్బంది పెట్టాలని క్వశ్చన్ వేస్తారు. గురుగారు నన్ను ఇతర పేలు పడ్డాయండి, పేలు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి గురుగారు నాకు క్వశ్చన్ వేశాడు. అసలు ఈ పేలకు ఆయన ధార్మికోపనిషత్ సంబంధం లేదు. వేసరికి గురుగారు నన్ను ఇతర పేలు పడ్డాయండి, పేలు తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి గురుగారు అని రాసరికి ఆయన కోపం వచ్చింది. కానీ ఆయన మరి మహానుభావుడు కదా ఉషశ్రీ గారు, ఆయన తెలివిగా సామాన్ చెప్పాడు. నాయన అంటే దీన్ని కూడా ఇలాగే మాట్లాడాడు. నేను ఎత్తునున్న పేలున్నాయి చూసావా, అవి ఈనాటి కావు నాయన, అలనాడు రామాయణ కాలం నుంచి పేలుండేవి. సీతమ్మ వారిని పలకరించడానికి హనుమంతుల వారు వెళ్ళినప్పుడు పక్కన కూర్చొని పేలు చూసుకునేది నాయన. కానీ నీ పేలు తగ్గాలంటే
నేనెత్తిన కొంచెం బెల్లం నీళ్ళు రాసుకొని కింద పడుకోవాలి. అప్పుడు నీ నెత్తికి చీమలు ఎక్కుతాయి. ఆ చీమలకు ఈ పేలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పేలు గెలిస్తే చీమలు చస్తాయి, చీమలు గెలిస్తే పేలు చస్తాయి. ఒకవేళ ఆ రెండు కలిసి మెలిసి సుఖంగా జీవిస్తే నువ్వు చేస్తావు. ఇలా శశి గారు సరదాగా సెటైరికల్గా చెప్పుకో